ఆ ఎట్ట ఖర్చు పెట్టాలో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియదు, అసలు ఏ విధంగా ఉపయోగించాలో తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఒక పొలం కంపెనీ పని అమ్ముకున్నారు. బదిలీ వచ్చింది, వాళ్ళకి వెళ్ళిపోయింది. రిటైర్ అయితే ఒక 50,000 ఇచ్చారు. అప్పట్లో తక్కువ, నాకు బాగా తెలుసు. అయితే ఆ 50,000 అన్నదమ్ములు అందరూ తలా 10,000 తీసుకోవాల్సి వచ్చింది. తలా 10,000. నేను దగ్గర దగ్గర 20 సంవత్సరాల క్రితం చెప్తున్నాను విషయం ఇది. అయితే అందరూ తలా 10,000 తీసుకున్నారు, ఎవరు వాళ్ళు పంచుకున్నారు. సరే ఒక ఆయన ఏం చేశాడు, ఆయన భార్య ఆయనతో ఉండదు. సరే ఆయన కూడా 10,000 తీసుకున్నాడు. ఆయన తాగుతాడు ఉంటాడు. తీసుకొని వెళ్ళాడు, తాగినంత తాగాడు, ఫుల్గా తాగాడు. తాగిన తర్వాత ఆ డబ్బులు ఇక ఆయన నడుచుకుంటా అక్కడ రూపాయి పడేసుకుంటా చివరికి ఇంటికి చేరాడు. ఇంటికి చేరి ఆ డబ్బులు ఎట్లా దాచిపెట్టుకోవాలి చేతగాక వచ్చి ఆ యొక్క వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అరుగు మీద పడుకున్నాడు. ఇట్లా పడుకుంటే అది ఎండాకాలం. పడుకుంటే 100 రూపాయల నోట్లు అన్నీ కూడా ఆయన జేబులోంచి కింద పడి గాలికి కొట్టుకెళ్తాను. మరి ఆయన ఎంత జేబులో పెట్టుకున్నాడో తెలియదు. చివరికి ఆయన ఒక 500 రూపాయలు పోగొట్టుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం 500 రూపాయలు అంటే ఎంత వాల్యుబుల్లో మనకు తెలుసు. మూట బియ్యం అంత వచ్చింది అనుకుంటా అప్పట్లో. అయితే ఈ యొక్క విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని విషయమై మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనకు సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. ఎలా ఇస్తాడు? మనం ఎలా ఉండాలి? భయభక్తులతో మనము జీవించాలి. దేవుని యందు భయభక్తులు, తన ఐశ్వర్యం చొప్పున అన్నీ కూడా. అందుకని మనం ఒకసారి కీర్తనల గ్రంథము 78వ కీర్తన మనం చూసినట్లయితే 19వ వచనం నుంచి 78వ కీర్తన 19. ఈ అరణ్యములో మాట్లాడేది. ఇక్కడ చూడండి, ఈ యొక్క 78వ కీర్తన 19వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఇజ్రాయిల్ అక్కడ జస్ట్ వాళ్ళు ఏం చేశారండి, ఒక మంచి సూచక్రియ చూశారు. ఎర్ర సముద్రం పాయలైపోయింది, వాళ్ళు బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం లేదు, ఆహారం దొరకదు. అరణ్యంలో ఆహారం ఉండదు కదమ్మా, అరణ్యంలో ఆహారం ఉండదు. మరి ఇది ఎవరు నడిపిస్తుంది? మోషే నడిపిస్తున్నాడు. అయితే ఆ టైంలో వీళ్ళు 4 లక్షల కాల్బొమ్మలు, మొత్తం మీద 5 లక్షల మంది వేసుకుందాం, పిల్లలు అందరు కలిపి 5 లక్షల మంది. ఈ 5 లక్షల మందికి ఆహారం కావాలి, అరణ్యంలో ఉన్నారు. అయితే వీళ్ళు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత వీళ్ళకి ఏ ఆలోచన వచ్చిందంటే, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నా అండి? దేవునికి విరోధముగా. ఇక్కడ బైబిల్లోనే రాయబడింది అన్నమాట. దేవునికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు అందరు కలిసి వెళ్ళి, మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాం, ఏంటి మా పరిస్థితి? ఆ యొక్క ఐగుప్తులో మేము ఉన్నప్పుడు ఏదో కొద్ది గొప్ప నీళ్లు తాగేవాళ్ళమే, ఆ కొద్ది గొప్ప ఆయా వంచుకొని ఏదో కొద్ది గొప్ప అన్నం తినేవాళ్ళమే. కానీ మమ్మల్ని ఎర్ర సముద్రం దాటిచ్చావు అనవసరంగా. ఈ దాటిచ్చి మమ్మల్ని ఆహారం లేకుండా ఈ అరణ్యంలో చంపేయటానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా అని ఆయన మీద సణుక్కోవటం మొదలుపెట్టారు. ఆయన ఉద్దేశం ఏంది? దేవుని యొక్క ఉద్దేశం ఏంది? వీళ్ళని బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురావాలని. బానిసత్వం అంటే ఈ రోజుల్లో బానిసత్వం లేదండి. ఒకానొకప్పుడైతే బానిసత్వం అంటే, బానిసలు అనబడిన వాళ్ళు ఎలా ఉండేదంటే, వాళ్ళు జమీందారులు అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే, బానిసలు అనేవాళ్ళు వాళ్ళకి ఎదురొస్తుంటే, వీళ్ళు ఒకవేళ ఎదురు వెళ్తున్నారనుకో ఏదో పని మీద, వాళ్ళు ఎరా నువ్వు నాకు ఎదురొచ్చే అంత తోడువా అని ఏం చేసేవాడు, ఆ చండ్రకోళ్ళు, ఆ రోజుల్లో కార్లు బస్సులు ఏమీ లేవు, రథాలు ఉండేవి, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, గాడిదల మీద వెళ్ళేవాళ్ళు, ఒంటెల మీద వెళ్ళేవాళ్ళు. అదంటే సందర్భాన్ని బట్టి ఆ చండ్రకోలు తీసుకొని కొడితే ఎలా ఉంటుంది? మనం ఒక చండ్రకోలు చిన్న దెబ్బేసుకున్నామా, అట్టా చూద్దామా, ట్రై చేద్దామా, ఎలా ఉంటుంది? లూడు వచ్చింది.
మరి ఆ టైంలో నువ్వు ఎదురొస్తే ఆ తోలుతో, ఆ రోజుల్లో తోలు బెల్ట్లు మామూలుగా ఉండవు తోలు, వాటిలతో తగిలితే వాటిలతో కొట్టేవాళ్ళు అనమాట బానిసలను ఎదురుగానే వస్తే. వాళ్ళకి సరైన బట్టలు ఉండవు, సరైనటువంటి తిండి ఉండదు, సరైనటువంటి ఆహారం ఉండదు, సరైనటువంటి నిద్ర ఉండదు. వాళ్ళు ఒక వెలివేమైనటువంటి వాళ్ళు బానిసలంటే. వాళ్ళు వీళ్ళ యొక్క గృహాల్లో పనిచేసేటప్పుడు, కోటలో పనిచేసేటప్పుడు, మరి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ఇజ్రాయిళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వీరిని మోషే రక్షించి అరణ్యంలో, అంటే ఎర్ర సముద్రాన్ని దాటించి బయటికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. ఎక్కడ ఉండాల్సి వచ్చిందండి? అరణ్యంలో. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ సిటీలు లేవు. ఏ సిటీస్ మనకులాగా హైటెక్ సిటీ, మన విజయవాడ సిటీ, లేకపోతే మీకు తెలిసినటువంటి ఏదో సిటీ, మీకు తెలిసినవి అనుకోండి, అమెరికాలో సిటీ, ఇవన్నీ లేవు అప్పుడు. చిన్న చిన్న రాజ్యాలు అక్కడక్కడక్కడ, అంత అరణ్యంగా ఉండేదన్నమాట. అరణ్యంలో ఉన్నప్పుడు మరి అక్కడ కోపం వచ్చినప్పుడు అరణ్యంలో, అప్పుడు కింద ఆయన, అక్కడ మోషే, ఆయన అనగా మోషే బండను కొట్టగా నీరు ఉబుకెను. హల్లెలూయా. ఫస్ట్ ఏమొచ్చిందండి? నీరు. అంటే మోషే వెళ్ళి ఏం చేశాడు? అక్కడ బండను టచ్ చేశాడు, కొట్టాడు. మోషేకి చెప్తున్నాడు దేవుడు, వెళ్ళి మోషే వెళ్ళి ఆ బండను కొట్టన్నాడు. కొట్టంగానే అక్కడ నుంచి అది నీరంట ఉబికిని అంట. నీరు ఉబికి ఏమవుతున్నాయి? అవి కాలువలే, నీళ్లు కాలువలే పారెను. చూడండి, 5 లక్షల మంది జనానికి వాటర్ ఇటువంటి మామూలు విషయమా? 5 లక్షల మంది తాగటం అంటే, మనం 5 లక్షల మంది అంటే ఎంతమందిని ఎక్కడి నుంచి ఎక్కడికి వేసుకోవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాపట్ల నుంచి చీరాల వరకు ఉండే ప్రజలంతా 5 లక్షల మంది ఉంటారా? ఎక్కువ ఉంటారా? మీకే వదిలేసా ఆ క్యాలిక్యులేషన్. ఇంతమందికి వాటర్ ఇవ్వాలంటే ఎట్లా? వాళ్ళు